మంగళగిరి ప్రజలకి నమస్కారం. సో నా పేరు బన్నీ అండ్ నందకిషోర్ గారు అండ్ మహేంద్ర. సో మేము హాఫ్ బ్రెయిన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి మన మంగళగిరి అనే యాప్ని తయారు చేయడం జరిగింది. బిజినెస్ డైరెక్టరీ మంగళగిరిలో ఉండే ప్రతి ఒక్క బిజినెస్, ప్రతి ఒక్క ప్రొఫెషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో మేము పొందుపరచడం జరిగింది. మీకు ఏదైనా కార్పెంటర్ కావాలన్నా, ప్లంబర్ కావాలన్నా ఈ యాప్ నుంచి వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఈవెంట్స్ లోకల్గా మన మంగళగిరి ఇప్పుడు చాలా డెవలప్ అవుతుంది. సో చాలా రకరకాల ఈవెంట్స్ మన మంగళగిరిలో జరుగుతూ ఉన్నాయి. సో ఎలాంటి ఈవెంట్స్ జరుగుతున్నాయి అని తెలుసుకోవడానికి, కొత్తగా ఈవెంట్ క్రియేట్ చేయడానికి కూడా ఈ యాప్లో అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మంగళగిరి టీవీ అనే పేరుతో రీల్స్ లేదా షార్ట్స్ లాంటి ఇన్ఫర్మేషన్, మంగళగిరి న్యూస్, వార్తలు అన్నీ కూడా ఇందులో పెట్టడం జరిగింది. అదేవిధంగా మంగళగిరిలో ఉండే ప్రతి ఒక్కరూ డిజిటలైజ్ అవ్వచ్చు. అంటే ఇది మన మంగళగిరికి ఒక సోషల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ లాంటిది. ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వచ్చు, మాట్లాడుకోవచ్చు, ఏదైనా పోస్ట్ చేయవచ్చు. మంగళగిరిలో ఏదైనా మీకు తెలియని సమాచారం అడగవచ్చు. తెలిసిన వాళ్ళు మీకు ఆ సమాచారం కామెంట్ల రూపంలో తెలియజేస్తారు. సో అదేవిధంగా ఇందులో మీకు ఇంకా కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. సో లోకల్ కమ్యూనిటీస్, అది పొలిటికల్ పార్టీ కమ్యూనిటీస్ అయినా అయి ఉండొచ్చు, లేదా వాకర్స్ అసోసియేషన్స్, ఇలా రకరకాల కమ్యూనిటీస్, ఫార్మింగ్ కమ్యూనిటీస్ క్రియేట్ చేసుకొని ఒక గ్రూపుగా అందరూ ఆ గ్రూప్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇలా రకరకాల ఫీచర్స్తో పాటు మేము మన మంగళగిరి అనే యాప్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఈ యాప్ ఒక సిటిజన్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్ లాంటిది. ఇందులో మరీ ముఖ్యంగా డైరెక్ట్గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి పబ్లిక్కి కావాల్సిన సమాచారం దొరుకుతుంది. ఇందులోనే మున్సిపల్ శాఖ వారు, విద్యుత్ శాఖ వారు రిజిస్టర్ అయి ఉన్నారు. వాళ్ళు నేరుగా వాళ్ళ సమాచారాన్ని ప్రజలకు తెలిపే విధంగా ఇందులో ఆప్షన్స్ క్రియేట్ చేయబడ్డాయి. సో మీకు అథెంటిక్గా ఎటువంటి ఫేక్ లేదా దుష్ప్రచారాలు లేకుండా ఒరిజినల్ ఇన్ఫర్మేషన్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ శాఖల నుంచి, మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన శాఖల నుంచి మీకు నేరుగా అందుతుంది. ఇలా అనేక విధాలైన ఆప్షన్స్ని మేము మన మంగళగిరి యాప్లో పెట్టున్నాము. సో ఈ యాప్ ఫస్ట్ వర్షన్ ఇప్పుడు లాంచ్ అయింది. సెకండ్ వర్షన్ని మేము దీన్ని 4 ఫేసెస్ కింద మేము లాంచ్ చేస్తున్నాము. రెండో ఫేస్ని మేము నెక్స్ట్ మంత్ మొదటి వారంలో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈలోపు మీకు ఏవైనా టెక్నికల్ సమస్యలు వచ్చినా, ఏదైనా ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే యాప్ని మరింత మెరుగుపరిచి మంగళగిరిని డిజిటల్ మంగళగిరి చేసే లక్ష్యంతో మేము ఇంకా బాగా పనిచేస్తామని తెలియజేస్తున్నాను.